Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. అంతా నా పద్యాపారం. ఓం నమః శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది. ఎంత సంతోషపెడితే అంత సుఖాన్నిస్తుంది. అంతా నా పద్యాపారం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువు గారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి. సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువు గారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని ₹1,00,00,000 అప్పిస్తే సంతోషంగా ఉంటుంది. అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పత్యాపారం. ఏంటో సంబోధన? ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? మిత్రులు నీకు శత్రువులు. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయన. నా పత్యాపారం. పారిపోండి గురుగారు. ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వేటా? అర్ధరాత్రి పూట ఆంటీలకి ఇక్కడ పనేంట్రా? ఏం చేస్తున్నావు? ధ్యానం. ఆ లుంగి కిందకి తెచ్చిన ఆయన. ఇదేంటి, ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవడానికే. పత్యాపారానికి ఏమిటి ఆయన మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చో అన్నా మళ్ళీ పడుకుంటానంటా. రానా? సోడా కలిపితే రా అంటాడేంట్రా? ఒరే దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది. నేను బయలుదేరాలి. పారిపోండి. నా పత్యాపారం, నగలు. దరిద్రుడా, ఏం మిత్రుడు రా వీళ్ళంతా? మనిషిని రా, గుర్రాన్ని కాదురా. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, వదలండి. హే, నువ్వా? నేనే. వెర్ ఇస్ లిల్లీ? లిల్లీ లవ్ లో ఉందండి. ఏంటండి, ఈ ఊరు చూపించడానికి లిల్లీయే కావాలా? మేము చూపించలేమా? ఏంటి, మాది ఈ ఊరేనండి. మమ్మల్ని నమ్మొచ్చు, మేము మంచోళ్ళమే. పదండి. చూసావా, ముందే చెప్పాను కదరా, ఈ పేక ముక్కలకి నామకరణం చేసింది నేనే. మీ జీవితాలు మారేలా దీని జాతకం రాసింది కూడా నేనే. ఎందుకు ఇలా లాగేశావు? నువ్వు నన్ను అలా అరకలిల్లి బాధపడతాను. ఇక్కడ యూత్. రేయ్, ఎర్రి పప్పలో నన్ను చూస్తారట్రా, మొక్కలేండి. ముందు సోదాపి విషయం చెప్పు. నాకు తెలిసిపోయిందిలే. ఏంట్రా నీకు తెలిసిపోయింది? అది అది నాకు తెలిసిపోయింది. మొక్క పడితే ఆడుతుందివా? ఒరే తింగర్ నాయలా, తిన్నగా చెప్పరా. నా అల్లుడు నాకు చెప్పాడు, నాకంతా తెలిసిపోయింది. నువ్వు నన్ను నన్ను లవ్ చేస్తున్నా. ఒక్కసారి పోయిందంటే డబల్ త్రిబుల్ గా మారి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూసుకోండి. కొంచెం గట్టిగా చెప్పిచావు. వాయిస్ రావట్లా. లవ్ చేస్తున్నావట్టుగా. ఎవడు చెప్పాడ్రా? మా అల్లుడు సీను. అవునా బుజ్జి కన్నా? కొంచెం బెండవు నాన్న. ఏ అందట్లేదా? ముద్దు పెడతావా? పెట్టాలి. ఇంకో ఆట ఆడరా. ఆడుతుంటే మీకు అలుపు వస్తదేమో, నాకు ఊపు వస్తుంది. మొక్కల పంచ. చూస్తావా? కోతులొద్దు.
తీరిందా? నాతో నీకు లవ్వేంటా? సచ్చినోడా. లిల్లే ఊరే ఈ నా మీద పగబట్టేశారా? నిన్ను వదలండ్రా. పేకాట పితామహుణ్ణైన నాకు ఇంతటి పరాభవమా? మన సొంతూరులో ఇంత పరాభవమా? అవునా ప్రేమ అన్నావు దాని బొక్క అన్నావు. అది కొట్టిన దెబ్బలకి ఏ పాటు పని చేస్తుందో ఏ పాటు పని చేయట్లేదో తెలియట్లేదు. అవునా లిల్లీ అత్తని అలా అనకూడదు మా. అత్తా దాని ఈ ఒక్కరోజు ఏంట్రా ప్రతిరోజు మీకు ఇలానే జరుగుద్ది. రేయ్ ఎక్కువ తక్కువ మాట్లాడా అంటే గోదావరిలో కలిపేస్తా అన్న. తొక్కరా తొక్క. నువ్వు అనుకోవడం తప్పితే ఏమీ చేయలేవు. అక్కడ చెప్పించింది ఎవరనుకున్నారా? మా గురువు గారు. నీ అయ్యా పిచ్చి పిచ్చి మందు తాగి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు రా. పిచ్చి రేపటి నుంచి అదే జరుగుద్దిరా. ఒక్కొక్కడు ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా అయ్యా అయ్యా అంటూ రోడ్ల పంట తిరుగుతారా? మా గురువు గారా మసాక. అల్లుడు నాకెందుకో ఏడు చెప్తుందంతా నిజం అనిపిస్తుంది అల్లుడు. నువ్వు అవును మామ కాదు, సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఏమన్నా ఏమమ్మోళ్ళు అంట లిల్లీ అత్త. అత్త ఏంట్రా దాని బావా నువ్వు చైత్రతో మాట్లాడటం కాదు కదా, అట్లీస్ట్ కలవడం కూడా. అయితే అయితే ఏంటి మీ మామరా? మీ మామ మా గురుగారు మీరు చేసి ఇలా కాకుండా ఇంకేలా జరుగుతురా? అల్లుడు నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను అల్లుడు. ఆ స్వామీజీ మామూలుడు కాదు, దేవుడు. అబ్బా నువ్వు ఇంకేం ఆలోచించకు. నీకు ఆ అమ్మాయి కావాలా వద్దా? వద్దనుకుంటే ఎన్ని కష్టాలు ఎందుకు పడతాండ్రా? కాదా వయసులో పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట వినండి. ఆ నెల్లి కలిసి అని కాదు మా గురువు గారిని. నీ తప్పదా? తప్పదు. తప్పదంటరా పద. అబ్బా ఏం కొట్టారా? ఇదేం పత్యాపారం రా? అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు, మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు? ఒరేయ్ మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లైందిరా. పరుపు కూడా హార్డ్ గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా. మమ్మల్ని క్షమించండి స్వామి. ఇదేం పత్యాపారం? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చావు స్వామి. తెలుసు, నాకంతా తెలుసు. అది కాదు స్వామి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలుసు. ఆ అమ్మాయి నీ పక్కనుండగా నీకు జరిగిన అవమానం గురించి తెలుసు. స్వామి మీరు మనిషి కాదు స్వామి, మరి మనసులో ఉన్న మహాత్ముడి స్వామి. ఇదేం పత్యాపారం? సర్లే నన్ను కొట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాను అసలు పత్యాపారం. నాయనా సీను, నీ దశ మారింది. అంటే నా లవ్ సక్సెస్ స్వామి? సక్సెస్ కాదురా, సంక నాకిపోతుంది నీ పత్యాపారం. మీరే ఇలా అంటే ఎలా స్వామి? అవేరా గ్రహాలంటే. రాహుకేతువులు రివర్స్ అయ్యారు, గురుడు హర్ట్ అయ్యాడు, శుక్రుడు సైడ్ అయ్యాడు, ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు. ఇప్పుడు మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం. ఇదిగో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యారాశిలో పుట్టిన కన్య పిల్ల అయి ఉండాలి. కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి? గ్రహాలంటే అంతే నాయన, అంతా నా పత్యాపారం. ఏంటి బావా ఏంటి ఆలోచిస్తున్నావు? ఒరే శర్మ, బా రేపు గుడిలో మీ నాన్నకు బదులు నువ్వు ఉంటే ఎలా ఉంటది? చాలా చండాలంగా ఉంటది. ఎందుకంటే మా బాబు గుళ్ళో ప్రసాదానికి వెళ్తేనే ఎరా నీకు పని పాట లేదా అని తిడతాడు. ఈ గుళ్ళోకి వెళ్ళి మంత్రాలు చదువుతాను అనేసి అంటే అరే నీకు మతం అయిందా లేక మందు కొట్టొచ్చావా అని క్లాస్ పీకుతాడు. ఎందుకు బా నాకు ఈ రిస్క్? రే శర్మ, నువ్వు మందు కొట్టినా మీ నాన్న నిన్ను కొట్టినా రేపు పొద్దున గుడిలో నువ్వు ఉండాలి, అంతే. అంతేనంటావు? ఉమ్? సరే బా, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా. అలాంటిది ఒక్క రోజు గుడిలో పూజారిగా చేయలేనా? చేస్తా, ట్రై చేస్తా. మా బాబుకో బిస్కెట్ చేస్తా, నీ కోరిక తీర్చేస్తా. నానా నా పురోహితం. ఒరే నాలిక మందు పెదవా, నువ్వు పురోహితం చేస్తే ఆ మంత్రాలు కూడా శరణ మహాప్రభు అని దేవుడి పాదాలు పట్టుకుని ఘోషిస్తాయిరా వేధావా. ఇప్పుడు బావకేం చెప్పాలి? రామ్ గోపాల్ శర్మ, ఒరే రామ్ గోపాల్, ఒక యాచకుడి కోసం మరో యాచకుడు తగలంటాడు. వేధావాలు ఊరును భ్రష్టు పట్టిస్తున్నారు. ఏంటి పెద్ద శర్మ గారు గుళ్ళో చదవాల్సిన మంత్రాలు ఇంట్లో చదువుతున్నారు భేషుగ్గా? నానా
ఏంట్రా శర్మ, మీ నాన్నకు నోరు బాగాలేస్తుంది. బా కార్యం జరగాలంటే కొన్ని కర్మలు అనుభవించాలి బా. నువ్వు నాకు పని అప్ప చెప్పావు కదా, నేను చేస్తాను, నువ్వు ఉండు. నానా నువ్వు ఆగు, నానా నువ్వు ఆడు వెళ్ళిపోతావు. మీ ఇద్దరి మధ్య నేను వెళ్ళిపోతున్నాను. ఇచ్చి తగలరా? నువ్వు ఒప్పుకుంటేనే ఇస్తా, లేదంటే నీ విశ్వరూపం ఊరంతా చూస్తుంది, తర్వాత నీ ఇష్టం. అయినా నేను ఒప్పుకోను. యాబ్రాసి వేధవా. భారతి మీద ఒట్టేయరా. దేనికి నాన్న? మనిషి అన్నాక కష్టపడి పని చేసుకుని బ్రతుకుతాడు, కానీ నువ్వు దేనికి పనికిరాని పనికి మాలిన వెధవు కదా. ఇది నా నమ్మకం కోసం. నాన్న ఆలయాన్ని అపవిత్రం చేయకుండా ఉండాలంటే నాదొక షరతు. ముందు ఆ షరతు ఏంటో చెప్పు, తర్వాత ఒట్టేయాలో లేదో నేను డిసైడ్ అవుతా. ముందు నువ్వు ఒట్టేయి, తర్వాత చెప్తాను. ఒట్టేసి ఇప్పుడు చెప్పు. రేపటి నుంచి నువ్వు పురోహితం స్వీకరించాలంటే ఆ వెధవలతో తిరగడం మానేసి చక్కగా గుళ్ళో ఉండాలి. పట్టుకో. అమ్మా ఇటు జంపు. నా పిచ్చిగానే స్వామి నన్ను అడ్డెట్టుకుని నిన్ను వాడేసుకున్నాడు. ఏంట్లే గుళ్ళోకి వెళ్తున్నారా? లేదురా, గూటి బిళ్ళ ఆడుకుందామని వచ్చా. ఒక్క 5 నిమిషాలు ముందు వచ్చుంటే అదిరిపోయే పూజ చేయించేవాడిని. సర్లే మార్నింగ్ వద్దాం. అది కూడా మీకు కుదరదులే అమ్మా. ఏ పొద్దున్నే 2 గంటలకల్లా నేను గుడి తెరిచి 3వ గంటకల్లా మూసేస్తాగా, అప్పటికి మీరింకా లేవరుగా. అయినా దేవుడి దర్శనానికి వస్తే దరిద్రుల్లా నువ్వు ఎదురుపడ్డావేంట్రా? దరిద్రుడా. అంటే మా నాన్న ముసలోడైపోయాడుగా, అందుకని రిటైర్మెంట్ ఇచ్చేసా. ఇక గుడి పగ్గాలు 2 నా చేతుల్లోనే ఉన్నాయి. అయినా మీకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీ పేర్లు గోత్రాలు చెప్పిపోండి, ఉదయాన్నే ఫస్ట్ పూజలో మీ పేర్లు దేవుడి చెవిలో వేసేస్తా. వద్దులే, మీ నాన్న ఉన్నప్పుడే ఆగవే. అయితే మర్చిపోండి, దేవుణ్ణి చూడాలి అనే ఆశ మర్చిపోండి. ఆగవే. కౌండిన్యస గోత్రం చైత్ర. కౌండిన్యస గోత్రోద్భవతి చైత్ర నామధేవతి. ఏమ్మా రాసి మీ తాత వచ్చి చెబుతాడా? కొత్తగా రాసి అడుగుతున్నావేంట్రా? మా హయాంలో అలాగే ఉంటుంది. నచ్చితే చెప్పి చేయించుకోండి, లేదంటే ఇక్కడ నుండి పొండంతే. సరే రావే పోదాం. పూజ బాగా చేయండి. నాది కన్యా రాశి. ఏమిటమ్మా అది? నాది కన్యా రాశి. ఇంకొకసారి. నాది కన్యా రాశి. కన్యా. స్వామి 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 స్వామి. ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను. సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా, అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం. క్షమించండి స్వామి, ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాం. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు స్వీట్లు పంచు మామా. తీసుకోండి స్వామి. మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యా రాసే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఎలా జరిగింది? వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా. నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాప్ నాయన? దరిద్రం. ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా, అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలీదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్ గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు.